అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అందిస్తున్నటువంటి మహిళా సాధికారత అవార్డు. నా పేరు గుండ పద్మ. నేను జగిత్యాలలో గాంధీనగర్లో ఉన్న జియో బీపీ పెట్రోల్ బంక్ను నిర్వహిస్తున్నాను. నేను ఇది గత 8 సంవత్సరాల నుండి నేను నిర్వహిస్తున్నాను. ఇది నేను చాలా కష్టకాలంలో నేను దీంట్లోకి వచ్చాను. ఎలా అంటే మరి నడి సముద్రంలో ఉన్నట్టుగా మధ్యలో ఉన్నాను. ఆ టైంలో ముందుకైనా వెళ్ళాలి, వెనక్కైనా వెళ్ళాలి. కానీ నేను అనుకున్నది ఏంటంటే ముందుకు వెళ్తే బాగుంటుంది అనే, నా లైఫ్ కానీ నా పిల్లల ఫ్యూచర్ కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో, ఎంతటి కష్టమైనా మన సంకల్పంతో ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో, అదే దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళి ఇప్పుడు నేను బాగా నిర్వహిస్తున్నాను. నా పిల్లలు మంచిగా చదువుకున్నారు. పెద్ద అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి ఇంటర్ చేస్తుంది. వాళ్ళిద్దరి భవిష్యత్తు కోసం నేను కష్టపడుతున్నాను. నేను ఇది చెప్పడం దేనికోసం అంటే ఇంకెవరికైనా మహిళలకు స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో నా చిన్న విన్నపం అంతే. థ్యాంక్ యూ సో మచ్. భర్త భీమరాజం ముంబై బట్టల మిల్లులో పనిచేస్తూ హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఒంటరి అయినటువంటి శ్రీమతి లలిత గారు పొట్టచేత పట్టుకొని 5 పిల్లల్ని తీసుకొని జగిత్యాలకు వచ్చి పిల్లలకు అన్నం పెట్టడమే కష్టమైనటువంటి వేళ తను పస్తులుండి 5 పిల్లల్ని చదివించింది. ఆ పుత్రులు సరస్వతి పుత్రులు. ఆ పిల్లలు సరస్వతి పుత్రులు అందరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఈ క్రమంలో మహిళా దినోత్సవం రోజున జిల్లా మహిళా సాధికారత అవార్డుకు ఎన్నికైన వేళ గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకునేందుకు మీకివే మా శుభాకాంక్షలు. నా పేరు రజిత, అది గట్టిగారు. పెళ్ళయ్యారు. చదువు ఎక్కువ చదువుకోలేను. 3 పిల్లలైనరు. చదివే జీవితం బాగానే ఉంది అనేలోపు మా ఆయనకు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు నాకు సపోర్ట్ అనేది ఏం లేకుందంటే పిల్లలను చాలా గలుగుతానా అన్న అధైర్యం నాకు ఆ టైంలో ఎక్కువ అయింది. అంటే తన సపోర్ట్తో ఉన్నదాన్ని ఇప్పుడు నన్ను ఎట్లా రక్షించుకోవాలి, పిల్లల్ని ఎట్లా రక్షించాలి, అసలు నాకు ఏంటిది, నేను ఎవరి మీద నా భారం ఎత్తాలి అన్నది ఒక నా మనసులో ఆ టైంలో అసలు నేను ఏం చేయాలన్న ఆలోచన కూడా నాకు కొన్ని రోజుల దాకా తట్టలేదు. తర్వాత ఏమైందంటే సరే సమాజం మీద నాకు అంటూ నా జీవితం ఎట్లా వీలైపోయింది. పిల్లల కోసం అన్న బతకాలి, నాకు చదువు లేకున్నా నాకు వచ్చిన పని చేసుకుంటా నా పిల్లల్ని అన్న ముందుకు తీసుకెళ్ళాలి. నా లైఫ్ ఇలా అయిపోయిందని, ఉన్న 3 పిల్లల భవిష్యత్తు ఆగిపోవద్దని నా పిల్లల కోసం తోచిన పని, ఆవిడ ఎక్కడ పని ఉందో చిన్న ప్రణాళికలో ఉందో చేసి నా పిల్లల్ని చదివించిన. ఇప్పుడు మా ఆయన 13 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను రెంట్కే ఉంటున్నా. రెంట్కి కూడా ఉన్నంతలో పిల్లలను చదివిస్తున్నా. అందువల్ల నాకు బాలరక్షణ బాలంలో నాకు వర్క్ దొరికింది. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు పెద్ద అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్, చిన్న అబ్బాయి 8th క్లాస్. ఇప్పుడు పిల్లల ఇంతవరకు నేను చదువుకుంటూ వచ్చిన. ఇంకా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి అంటే ఒక ఆడపిల్ల అనే ఆధైర్యం వెనుకకు తీసేసి మనం కూడా ఏదన్నా చేయగలుగుతాం, మనం ధైర్యం చేసుకుంటే దేని నుంచి అయినా బయట పడగలుగుతాం అన్న నమ్మకం మనకు ఉండాలి. మన ధైర్యం మనకు శ్రీరామ రక్ష. మనకు ధైర్యం ఉంటే మనతో ఉన్న వాళ్ళని కూడా బాగు చేయవచ్చు. మనది అయిపోయింది లైఫ్, ఇదేం లేదు అనుకుంటే మనతో ఉన్న పిల్లలు కానీ మన మీద ఆధారపడ్డ వాళ్ళ లైఫ్ను కూడా మనతోనే బంధిస్తున్నట్టు అయిపోతుంది. అందుకని నాకు దోషంగా నేను చేసుకుంటా. ఇదివరకు నచ్చిన ఇక ముందుకు పిల్లల లైఫ్ కూడా మంచిగా ఉండాలి. నాలా కూడా ఇట్లా భర్త ఇట్లా అయిపోయింది, పిల్లలు ఎట్లా అని మనం నాలాంటి వాళ్ళు ఆడపిల్లలు ఆధైర్యపడకుండా పిల్లల గురించి ఆలోచించి ముందడుగు వేయాలని నా మనవి.